ఐపీఎల్లో ఢిల్లీ టీము, ఇంటర్నేషనల్లో న్యూజిలాండ్ సేమ్ ఒకేలాగా. ఎందుకంటే ఫైనల్స్ వస్తారు, ఓడిపోతారు అనే ఒక కంపారిజన్ నడుస్తుంది. అసలు ఎందుకు సార్ ఫైనల్ సక్సెస్ఫుల్గా విన్ అవ్వాలంటే ఎలాంటి మంత్రం? అంటే మీరు ఢిల్లీ ఉమెన్స్ టీం చెప్తారు అయితే. ఉమెన్స్ టీమ్ అండ్ మెన్స్ టీమ్ ఆల్సో సార్. మెన్స్ టీమ్ కూడా చాలా టీం సార్లు కూడా ఒకసారి వచ్చింది, 2 సార్లు వచ్చింది. రెండు సార్లు వచ్చిందా? ఒకసారి ముంబై మీద ఓడిపోయింది, ఆహా. ఇంకొకసారి రెండు సార్లు వచ్చింది. న్యూజిలాండ్ అదే మరి. న్యూజిలాండ్ ఏంటంటే వాళ్ళు ప్రతిసారి బాగా పర్ఫామ్ చేస్తారు, కానీ ఆ టీంలో ఆ ఎక్స్ట్రా పంచ్ మిస్సింగ్ ఉండొచ్చు, ఎక్స్ట్రా పంచ్ ఉండకపోవచ్చు. సో మీరు ఒక ఎఫిషియెంట్గా ఆడితే లాభం లేదు. మీరు కంప్లీట్గా డామినేట్ చేయగలిగారు అపోజిషన్. ఫైనల్లో వాళ్ళు దేవర్ నోవేర్. అసలు ఏమాత్రం అసలు ఫైనల్లో వాళ్ళు అంటే ఆ చోకర్స్ అనేది మనం సౌత్ ఆఫ్రికాకి రిజర్వ్ చేస్తాం, కానీ న్యూజిలాండ్ ఈజ్ ఆల్సో చోకర్స్. వాళ్ళు నిజమైన చోకర్స్ అంటే వీళ్ళకంటే ఎక్కువ సార్లు వాళ్ళు సెమీస్కి ఫైనల్లో ఎన్నోసార్లు ఓడిపోయారు. అవును సార్. సో అందుకని అది ఆ విషయంలో వాళ్ళు ఇంకా మరింత స్ట్రాంగ్గా తయారవ్వాలి. బట్ అయినా కూడా చిన్న దేశం, అది 50-60 లక్షల జనాభా ఉండే దేశం నుంచి వాళ్ళు అంత మంచి క్రికెట్ ఆడుతున్నారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. అక్కడ మీకు చూడండి, న్యూజిలాండ్లో మీకు లీగ్స్ కూడా ఉండవు. మీకు మిగతా అన్ని దేశాల్లో మీకు ఈ ఫ్రాంచైజీ లీగ్స్ ఉన్నాయి, న్యూజిలాండ్లో లీగ్ కూడా ఉండదు. లీగ్ కానీ ఆ డొమెస్టిక్ స్ట్రక్చర్ పెద్ద స్ట్రాంగ్గా ఉండదు. అయినా కూడా వాళ్ళు అంత మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారంటే నిజంగా వీ హ్యావ్ టు అప్రిషియేట్ దట్ టీమ్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.